అందరికీ నమస్కారం అండి. ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారండి. అందరు బాగున్నారనే కోరుకుంటున్నాను. నేను మీకోసం ప్రార్థన కూడా చేస్తున్నానండి. ఈ ఎండాకాలంలో వీడియోలు పెట్టలేదండి, చాలా ఎండలు ఉన్నాయి కదండి, లేట్ అయిపోయింది. నేను ఈరోజు ఎగ్ పులుసు చేస్తున్నానండి. స్పెషల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. నేను 3 గుడ్లు తీసుకున్నానండి. చింతపండు అండి, ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి తీసుకోవాలి. ఒక 7 పచ్చిమిర్చి, 3 ఉల్లిగడ్డలండి. ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి. కొత్తిమీర, కరివేపాకు నేను కట్ చేసుకుంటానండి. చింతపండు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలండి. గుడ్లు ఉడకబెట్టుకోవాలండి. తర్వాత ఎలా వండాలో చూపిస్తానండి. ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి మధ్యలోని ఇలా కట్ చేసుకోవాలండి పొడవుగా. కరివేపాకు, కొత్తిమీర అండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇష్టము చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ పులుసు చేస్తానండి, చూపిస్తాను. గ్యాసు ముట్టించుకొని కడాయి పెట్టుకున్నానండి. నాన్ స్టిక్ కడాయి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోయాలండి. మీకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. ఇందులో కొంచెం సరిపోను ఉంటేనే బాగుంటుందండి. నాలుగు 5 ఒక 5 పావులు పోసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత నేను ఇందులో ఒక ఇలాంచి, 3 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 ఎండుమిర్చి వేస్తున్నానండి. కలుపుకోవాలి. గ్యాస్ ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నేను 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ మాత్రం మిక్సీ పట్టానండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసానండి. కలుపుకోవాలి. గ్యాస్ ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి. ఒక ఉల్లిపాయ అండి చిన్నది, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. పులుసు గ్రేవీ చిక్కదనం కూడా వస్తుందండి. కమ్మగా ఉంటుంది పులుసు. అందుకే ఇలా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కలుపుకోవాలండి. కొంచెం మగ్గాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చేసిన పచ్చిమిర్చి, ఎగ్స్ ఘాట్లు పెట్టుకోవాలండి. అవి ఫ్రై కూడా చేయాలి. ఎగ్స్ను ఘాట్లు పెట్టానండి. ఘాట్లు పెట్టి ఉడకబెట్టి ఘాట్లు పెట్టానండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలి.
ఉల్లిపాయలు వేయకు ముందు కూడా ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రై చేస్తే ఎగ్ అండి టేస్ట్గా ఉంటుంది, కోడిగుడ్డు రుచిగా ఉంటుందండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ కావాలి. కోడిగుడ్లు ఫ్రై అయ్యాయండి, తీసేస్తున్నాను. ఇలా దూరగా గోల్డెన్కాయలు ఫ్రై చేసుకోవాలండి. అలా ఉడకబెట్టిని డైరెక్ట్గా పులుసులో వేయకూడదు, బాగుండదు. ఎగ్ పులుసులో ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. 1 నిమిషము మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండి, కొత్తిమీర ఇలా ఒకసారి చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా వండుకుంటే. మొత్తం కలుపుకొని మళ్ళీ 1 నిమిషము మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. ఇందులో నేను గళ్ళుప్పు వేస్తున్నానండి. ముందుగా 1 స్పూన్ వేస్తున్నాను, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. సరిపోను చూసి వేసుకోవచ్చు అండి. 1 స్పూన్ వేసాను. గ్యాస్ ఫ్లేము తగ్గించుకోవాలండి, సిమ్లో పెట్టుకోవాలి. ఒక్క నిమిషము మూత పెట్టుకోవాలండి, కొంచెం మగ్గాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గిందండి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలండి. చిన్న స్పూన్ ఉంది, పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా మిక్సీ పట్టానండి. ఇందులో ఒక 4-5 మిరియాలు కూడా వేసాను. అల్లం వెల్లుల్లిలో బాగుంటుందండి. వేస్తున్నాను. ఇప్పుడు 1 నిమిషము మూత పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోవాలి. మూత తీసి కలుపుకోవాలండి. ఇప్పుడు కారం వేయాలండి. 2 స్పూన్లు కారం వేసుకున్నాను. మీకు సరిపోని వేసుకోండి. కారం ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, మీకు కావలసినంత వేసుకోండి. కారం అయితే సరిపోతుంది, పులుసు కదండి, పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషము పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. గ్యాస్ ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు పులుసు పోస్తున్నానండి. ఇప్పుడు పోసుకోవాలి పులుసు. చింతపండు పిసికి పులుసు తీసానండి, కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో
సరిపోను నీళ్లు పోసుకోవాలండి. పులుపు చూసుకొని ఉప్పు ఇప్పుడు చూసుకోవాలండి. పులుపు చూసుకొని నీళ్లు పోసుకోవాలండి. బాగా మరగాలండి. మరిగిన తర్వాత గుడ్లు వేయాలి. పులుసు మరగాలండి. హైలో పెట్టుకోండి గ్యాస్ ఫ్లేము. మూత పెడుతున్నాను. మూత తీసి చూసుకోవాలండి. పులుసు మంచిగా మరిగిందండి. ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకున్నానండి. కారం అయితే మంచిగా సరిపోయింది. ఇప్పుడు గుడ్లను వేసుకోవాలండి. ఉడకబెట్టి ఫ్రై చేసిన గుడ్లు వేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. నేను మాత్రం 3 వేసాను. మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని వేసుకోవచ్చు. ఒకసారి ఇలాగే ఒక 2 నిమిషాలు మూత తీసి ఇలాగే ఉంచాలండి. గ్యాస్ ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలి. నూనె అంతా పైకి రావాలండి. గుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేస్తున్నానండి. నేను మసాలాలు ఇంకా ఏమి వేయట్లేనండి. తాలింపులోనే వేసాను కదా. మీకు అవసరం ఉంటే ధనియాల పొడి ఆ మసాలా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి. గ్యాస్ బంద్ చేస్తున్నాను. మూత పెట్టుకుంటున్నాను. ఎంతో రుచికరమైన ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకొని తినండి. చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి. ఇలా వండుకొని తినండి.